సార్ కవిత గారికి మరోసారి కోర్టులో షాక్ తగిలింది సార్. ఆమె బెయిల్ తీర్పు అనేది మే 5కు పోస్ట్పోన్ అయింది. మరి అప్పుడన్నా బెయిల్ దొరికే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? అలాగే ఇదే కేసులో ఉన్న కేజ్రీవాల్ గారి పైన సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. దాని ఇంపాక్ట్ కవిత గారి పైన కూడా ఉంటుందని అంటున్నారు. మరి ఆ వ్యాఖ్యలు ఏం చేసింది, దాని ప్రభావం కవిత గారి పైన ఎలా ఉంటుంది? కవితకి ఒక రకంగా మళ్ళీ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఏప్రిల్ 15న అరెస్ట్ చేశారు. 1 మంత్ దాటిపోయింది, 1.5 మంత్ అయింది. సో ఇప్పుడు ఆమెకు బెయిల్ వస్తుందా లేదనేది ఈరోజు తేలాల్సి ఉంది. బట్ ఈరోజు కూడా పోస్ట్పోన్ అయింది. అంటే యాక్చువల్గా వాదనలు అయిపోయినాయి బెయిల్కి సంబంధించి. బట్ కావేరీ బవేజ గారు, జడ్జి గారు రిజర్వ్ చేశారు తీర్పును. యాక్చువల్గా ఏ రోజు ఇవ్వాల్సింది అది మళ్ళీ 5కు పోస్ట్పోన్ అయింది. సో 5 కానీ మనకు బెయిల్ వస్తుందా అనేది తెలియదు. నాకు తెలిసి బెయిల్ రాదు. ఎందుకు రాదనే దానికి కేజ్రీవాల్కి సంబంధించి సుప్రీంకోర్టులో నిర్ణయం జరిగిందో కూడా మనం చెప్పుకుంటే ఈ కేసుకి సంబంధించి లేటెస్ట్ పరిస్థితి ఏందనేది మనకు క్లారిటీ వస్తుంది. నిన్న దాదాపు 2 రోజుల నుంచి సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కి సంబంధించి హోరాహోరీగా వాదనలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి, ఆయన సీనియర్ అడ్వకేటు, తను ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇటు అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, ఆయన ఈడీ తరపున ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఇద్దరితో కూడిన బెంచి వింటుంది. సో ఈ బెంచి ఈ సందర్భంగా కొన్ని సీరియస్ ప్రశ్నలను లేవదీసింది. ముఖ్యంగా ఈ ఎస్వి రాజుకు, ఎందుకంటే ఆయనే కాబట్టి అడ్వకేటు, ఈడీని అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా ఆయన్ని అడుగుతారు. ఎప్పుడైనా కోర్టులో ప్రాసిక్యూషన్ అడుగుతారు కాబట్టి ప్రాసిక్యూషన్ని అడిగారు. అవి చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఒక కామెంట్ చేశారు. అదేంటంటే లైఫ్ అండ్ లిబర్టీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, యూ కెనాట్ డినీ ఇట్. ఒక వ్యక్తి యొక్క ప్రాణం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఈ రెండు కూడా చాలా అత్యంత విలువైనవి. వాటిని మీరు ఎవరు కూడా నిరాకరించడానికి వీల్లేదు అనేది ప్రధానమైన కామెంట్. అసలు ఈ కేసు ఏంటంటే కేజ్రీవాల్ బెయిల్ కోసం వెళ్ళడానికి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. బెయిల్ కోసం వెళ్ళాలి ఆయన. తన అరెస్టు అక్రమం అని, తన రిమాండ్ అక్రమం అని, తనకి ఈ కేసుతో ఏ రకమైన సంబంధం లేదని ఆయన పిటిషన్ వేశారు. బెయిల్ కోసం వేయాలి, అరెస్టే అక్రమం అని. మనకిప్పుడు చంద్రబాబు ఎలాగైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నా అరెస్ట్ అక్రమం అని వెళ్ళారో, అలాగే ఈయన కూడా కేజ్రీవాల్ కూడా బెయిల్ కోసం వెళ్లకుండా నా అరెస్ట్ అక్రమం అని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ కామెంటు చేశారు. అంటే ఒక మనిషి ప్రాణం, స్వేచ్ఛ, ఈ రెండు కూడా అత్యంత విలువైనవే అని కామెంట్ చేశారు. దాని తర్వాత రెండో విషయం టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్. ఆయన్ను, కేజ్రీవాల్ను జనరల్ ఎలక్షన్ ముందే అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఒక మామూలుగా పిఎంఎల్ఏ చట్టం ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఏదైనా ఒక కేసుని 365 రోజుల్లో తేల్చాలని చెప్తుంది. అంటే దాదాపు 1 ఇయర్ లోపల తేల్చాలి. కానీ ఇది 1 ఇయర్ దాటేసింది. ఈ 1 ఇయర్ వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు అరెస్ట్ చేయకుండా? ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే స్టార్టింగ్ ఆఫ్ ద కేసు నుంచి ఇప్పటి వరకు ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చి ఇప్పుడు ఈ టైంలో ఎందుకు ఈడీ అరెస్ట్ చేసింది అనేది ప్రశ్న వేశారు. మూడో ప్రశ్న, అడ్జుడికేటరీ ప్రొసీడింగ్స్ లేకుండా క్రిమినల్ ప్రొసీజర్ని స్టార్ట్ చేయొచ్చా ఈడీ అనేది ఒక ప్రశ్న. అడ్జుడికేటరీ ప్రొసీడింగ్ అంటే రెండు వైపులా పరిశీలించకుండా వన్ వే దీన్ని తీసుకొని, అంటే కేజ్రీవాల్ వాదనలు వినకుండా, కేజ్రీవాల్ ఇది వినకుండా ఇలాగా ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చా? అంటే మామూలుగా ఒక కేసులో, ఇట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో ఒక ప్రాసెస్ని చేసేటప్పుడు దాని ఏమంటారంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటారు. అంటే ఒక క్రైమ్లో వచ్చిన లాభం ఏదైతే ఉందో అది ఆస్తులు కానీ ఏవైనా అటాచ్ చేశారా? ఇప్పటివరకు చేసుంటే కేజ్రీవాల్కి దానికి లింక్ ఉందా? అవి లింక్ లేకుండా, అటాచ్ చేయకుండా మీరు కేజ్రీవాల్ని ఎలా అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్న అడిగారు అన్నమాట. ప్రాసెస్ ఆఫ్ ద క్రైమ్ని ఎట్లా ప్లాన్ చేస్తారు అని. అట్లాగే మనీష్ సిసోడియా విషయంలో సుప్రీంకోర్టు
తీర్పులో డివైడెడ్ తీర్పు ఉంది. అందులో ఒకటి ఫేవర్గా ఉంది, ఒకటి యాంటీగా ఉంది. మీరు ఆ రెండిట్లో దేని వైపు ఉంటున్నారో కూడా క్లారిటీ ఇవ్వండి అనేది కూడా ఒక ఇది. మూడోది రీజన్ ఆఫ్ ద అరెస్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే పిఎంఎల్ఏలో 2 చట్టాలని గురించి 2 సెక్షన్ల గురించి సుప్రీంకోర్టు మాట్లాడింది. ఒకటి, కేజ్రీవాల్ బెయిల్ కాకుండా అరెస్టును ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడంటే దాని వెనక ఏదో ఉంది. ఆ ఉండేది ఏంటంటే అందరికీ తెలిసిందే, అదేంటంటే సెక్షన్ 19 ఆఫ్ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దాంట్లో సెక్షన్ 19 ప్రకారం అరెస్టు చేయాలంటే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది ఈడీ మీద ఉంటుంది. అంటే ఈ వ్యక్తి నేరం చేశాడు అని నిరూపించాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంటుంది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. మరి ఈడీ ఈ కేసులో ప్రూవ్ చేసిందా? అరెస్ట్ చేయముందు ఈయన నేరం చేశాడని ప్రూఫ్ ఉందా ఈడీ దగ్గర? ప్రూఫ్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారు అనే ప్రశ్న సుప్రీంకోర్టు వేసింది. అదే 45 కింద సెక్షన్ 45 కింద బెయిల్ కానీ అప్లై చేస్తుంటే అప్పుడు బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అక్యూజ్డ్ మీదకి వెళ్తుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. అంటే ఇప్పుడు నా మీద ఏదో ఐపీసీ కింద నేరం పెడితే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో కొట్టాను, ఎవరినో హత్య చేయడానికి వెళ్ళాను అని నా మీద పెట్టారనుకో, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు, అంటే ఓనర్స్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. అంటే నేను నేరం చేశారని నిరూపించాలన్న బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. నా మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ మీద ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక చట్టాల్లో నేరస్తుడి మీద, అంటే నిందితుడి మీదే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్. నేను ప్రూవ్ చేసుకోవాలా ఈ నేరం నేను చేయలేదని. వాళ్ళు ప్రూవ్ చేయరు, వాళ్ళు ఆరోపించడం వరకే వాళ్ళ బాధ్యత. ప్రూవ్ చేసుకోవాలి నేను. ఇంతకుముందు ఉపా కానీ టాడా చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇదనమాట మెయిన్గా. ఇది అందుకని నల్ల చట్టాలు అంటారు. నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేదని? నేరం చేశాడు నువ్వు కదరా ప్రూవ్ చేయాలి, నేను ఎలా చేసేది అనే ప్రశ్న వస్తుందన్నమాట. సో దీంట్లో 45కి వచ్చేసరికి బెయిల్ అడిగితే నేను నేరం చేయలేదని వీడు చెప్పుకోవాలి నిందితుడు. అంటే కేజ్రీవాల్ బెయిల్, అందుకనే కేజ్రీవాల్ బెయిల్కి వెళ్ళాలి. ఇప్పుడు కవిత బెయిల్కి వెళ్ళింది. కవిత బెయిల్కి వెళ్తే ఈ 45 సెక్షన్ కింద ట్విన్ కండిషన్స్ అంటారు. 2 కండిషన్లు ఉంటాయి. ఒకటేమో ప్రాసిక్యూటరు బెయిల్ని వ్యతిరేకించే హక్కు ఆయనకు ఉంటుంది. మామూలుగా కూడా వ్యతిరేకించవచ్చు, కానీ ఇది ఇంపార్టెంట్ అనమాట. వ్యతిరేకించవచ్చు, దాని మీద ఆయన ఎంతసేపు అయినా కూడా ఆర్గ్యుమెంట్స్ వినొచ్చు. మామూలుగా బెయిల్ పిటిషన్ మీద అయితే 15 నిమిషాలకు ఎక్కువగా విచారించొద్దని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ పిఎంఎల్ఏ చట్టంలో ఎంతసేపు అయినా బెయిల్ గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడచ్చు. రెండవ కండిషన్ ఏంటంటే, ఎవరికైతే ముద్దాయికి బెయిల్ అడుగుతున్నారో ఆ ముద్దాయి అమాయకుడు అని కోర్టును నమ్మాలి. అమాయకులు బెయిల్ ఇస్తే వాళ్ళు మళ్ళీ నేరం చేయరు అని కూడా కోర్టును నమ్మాలి. అంటే కోర్టుని నమ్మించే బాధ్యత ఎవరిది? ఆ ముద్దాయిది. నేను అమాయకుడని నమ్మించాలి కోర్టును, నేను మళ్ళీ మీరు బెయిల్ ఇస్తే నేను నేరం చేయనని కూడా కోర్టుకి నమ్మించాలి. ఇది ఎలా సాధ్యం? ఇది మేజర్గా పిఎంఎల్ఏలో ఉండే ప్రాబ్లం అన్నమాట. సో ఈ అంశాలని ఇప్పుడు కోర్టు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. సో మీరు ఆయన బెయిల్ అడగలేదు కాబట్టి ఆయన మీద బర్డన్ లేదు, మీరు అరెస్ట్ చేశారు కాబట్టి మీ మీదే బర్డన్ ఉంది, కాబట్టి మీరు ప్రూవ్ చేయండి ఆయన దీంట్లో ఉందని, ఆయన హస్తం ఈ లిక్కర్ స్కామ్లో ఉందని, దాని నుంచి ఆయన లాభం పొందాడని, ఆ లాభాన్ని ఎక్కడ పెట్టాడు అవన్నీ మీరు చూపించండి. ఏవి ఆధారాలు లేకుండా ఓన్లీ ఎవరో అప్రూవల్గా మారినది మాత్రమే మీరు పెడితే ఎలాగా అనేది కోర్టు ప్రశ్నించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొక పాయింట్ కూడా ఈయన సింఘ్వి తీసుకొచ్చాడు, అభిషేక్ మను సింఘ్వి. ఆయన ఏం చెప్పాడంటే, ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో, ఆయన మొదట్లో ఏం చెప్పాడంటే, నేను కేజ్రీవాల్ని కలిసింది ఒక చారిటీ ప్రోగ్రాముకు సంబంధించి కలిశాను అని చెప్పాడు. 5 నెలల తర్వాత వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేసేసరికి ఆయన ప్లేట్ మార్చి నేను లిక్కర్ స్కామ్ కోసమే కేజ్రీవాల్ని కలిశాను అన్నాడు. సో దీంట్లో ఈ 2 వాంగ్మూలాల్లో ఏది తీసుకోవాలి అంటే, క్లియర్గా వీళ్ళు భయపెట్టి వాంగ్మూలాలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు
అనేది అభిషేక్ మను సింఘ్వి కూడా వాదించాడు. సుప్రీంకోర్టు అయితే సీరియస్గా ప్రశ్నించింది. దీనికి సమాధానాలు ఇవ్వమని రేపటికి వాయిదా వేసింది. రేపు ఈడీ తరపున ప్రాసిక్యూషన్ ఎలాంటి రిప్లైలు ఇస్తుందనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసుకి. దాన్ని బట్టి కవిత భవిష్యత్తు కూడా ఆధారపడింది. అంటే కేజ్రీవాల్కి కానీ కోర్టు బెయిల్ ఇస్తే, బెయిల్ కాదు అరెస్ట్ను కొట్టేస్తే, రిజెక్ట్ చేసి ఆయన విడుదల చేయమంటే అది కొంతవరకు, ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వినే కవిత విషయంలో కూడా వాదిస్తున్నాడు కాబట్టి